హాయ్! హలో! ఇప్పుడు మా ఇంటి విశేషాలు సరదాగా మీ ఇంట్లో చూసేయండి. అందరికీ నమస్కారం. ఇక ఆదివారం వచ్చిందంటే ఆడవాళ్ళకి డబుల్ పని అనే చెప్పొచ్చు. అలానే ఒక్క రోజులో ఎంత ఖర్చయిపోతుందండి. ప్రతి రూపాయి కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఉంటాం కదండీ! అలానే ఈ వారం నాకు ఆదివారం ఎంత ఖర్చయింది, ఈరోజు నేనేమేం పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. ఇక నేనైతే ఈరోజు కూరగాయలు పెద్దగా తీసుకురాలేదు. ఇంట్లో ఆల్రెడీ చిక్కుడుకాయలు, అరటికాయలు, క్యారెట్లు, టమాటాలు ఉన్నాయండి. అందుకని నేను కూరగాయలైతే పెద్దగా తీసుకురాలేదు. ఒక రూ. 5కి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా తీసుకున్నానండి. అలాగే 2 కీరాలు, క్యారెట్ జ్యూస్‌లోకండి. అలానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు అయిపోయినాయి. అవి కూడా తెచ్చుకున్నాను. అల్లం, వెల్లుల్లి కూడా తీసుకొచ్చానండి. ఇది వరకు రూ. 100 పట్టుకెళ్తే ఇలాంటి ప్లేట్లలో 2 ప్లేట్లు కూరగాయలైతే వచ్చేవి మా చిన్నప్పుడు. ఇప్పుడైతే కష్టమే. రూ. 5 కరివేపాకుకి అయ్యింది. నిమ్మకాయలు వచ్చేసి రూ. 10 తీసుకున్నారండి. 7, 8 కాయల దాకా వచ్చాయి. ఇక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం కలిపి రూ. 100 అయితే తీసుకున్నారు. మొత్తం మీద ఈ సంతకి రూ. 115 అయితే అయ్యిందండి. అలానే ఇంట్లో జీలకర్ర, కొంచెం నూపప్పు అయిపోయిందండి. ఆ 2 కూడా తెచ్చుకున్నాను. ఇక ఇవన్నీ కూడా ఎక్కడ సర్దేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఎప్పుడూ కూడా బయటే ఉంచుతానండి. ఎప్పుడూ కూడా గాలి తగిలి ప్లేస్‌లో పెడితేనే అవి 2 పాడవకుండా ఉంటాయి. వెల్లుల్లిపాయలనైతే పైన ఉన్నటువంటి పొట్టు తీసేసుకుని రేకల కింద ఒలుచుకుంటాము. కానీ ఇప్పుడైతే నేను ఒలవట్లేదండి. ఎందుకంటే ఆదివారం అంటేనే ఆడవాళ్ళకి కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదా! పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ లేదా సోమవారం అంటే రేపు కానీ వెల్లుల్లిపాయలు రేకల కింద ఒలుద్దాము అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈ ఉల్లిపాయల బుట్టలోనే వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను పైన. అలానే పచ్చిమిర్చి తొడుములు తీసేసుకుని నిమ్మకాయలు, అల్లం ఇవన్నీ కవర్లలోకి పెట్టేస్తానండి. కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా ఒక చిన్న కవర్లోకి అయితే పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటాను. ఏ కూరగాయలు పాడవకుండా చూసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటానండి. ఎందుకంటే కూరగాయలు కూడా చాలా కాస్ట్లీ అయిపోయాయి. కూరగాయలను కూడా మనం కాస్ట్ పెట్టే కొంటున్నాము. డబ్బులు సేవ్ చేయాలనుకున్నప్పుడు కూరగాయలను కూడా పాడవకుండా చూసుకునే బాధ్యత ఒక ఇంటి ఇల్లాలుగా మన మీదే ఉంటుంది కదండీ! ఇలా ప్రతి అవసరానికి ఖర్చు పెడుతూ ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా అవసరానికి మాత్రమే ఖర్చు పెడుతూ ఎంతో కొంత మనీనైతే సేవ్ చేయాలి అని ప్రతి హౌస్ వైఫ్ అనుకుంటుంది కదా! ఇక చికెన్ మసాలా ప్యాకెట్ అండి. ఇదొచ్చి రూ. 10. అలానే ఎగ్స్ కూడా తీసుకొచ్చాను. మేము వారానికి ఒకసారి ఎగ్స్ తెచ్చుకుంటాము. మంగళవారం, శనివారం తప్ప మిగిలిన అన్ని రోజులు కూడా మార్నింగే బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఒక ఉడకబెట్టినటువంటి ఎగ్ ఉంటుంది. ప్రతి వారము కూడా ఇలా ఖర్చులకని ఒక రూ. 1000 కానీ, 1200 కానీ పక్కన పెట్టుకుంటూ ఉంటాను. అల్లం కూడా బాగా మట్టిగా ఉందండి. దీన్ని కూడా క్లీన్ చేసి ఎండలో అయితే పెడతాను. తెచ్చుకున్న కూరగాయలు కొన్ని అయినా సరే అవి కూడా నీట్‌గా సర్దేసుకుంటున్నానండి. ఇది అందరూ చేసే పనే. ముఖ్యంగా ఆడవాళ్ళు కిచెన్‌లో ఏవి కూడా పాడవకుండా చూసుకుంటే కొద్దో గొప్పో మనీని సేవ్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఏ వస్తువు పాడవకుండా చూసినట్టు ఉంటుంది. ప్రతీదీ కూడా మనకి ఏం కావాలి, ఎంత కావాలి అనేది క్లారిటీగా తెలుస్తుందండి. అయినా మనీ మేనేజ్‌మెంట్ విషయంలో కానీ, మనీ సేవింగ్ విషయంలో కానీ ఆడవాళ్ళకి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కదా! ఇక రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది కదండీ! అందుకని రంగులైతే తీసుకున్నాను. రంగులంటే ఏమీ ఉండదండి. పసుపు రంగు, ఎరుపు రంగు ఈ 2 తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర బియ్యపిండి ఉంది. బియ్యపిండిని ముగ్గులోకైతే కలుపుకొని రేపటికి రెడీగా చేసి పెట్టుకుంటున్నానండి. ఈ డబ్బాల్లోకి ఒక దానిలోకి పసుపు రంగు, ఒక దానిలోకి కుంకుమ రంగు తీసుకుంటున్నాను. ఇది ప్యాకెట్టు రూ. 20 తీసుకున్నారండి. పసుపు రంగు రూ. 20 తీసుకున్నారు. అలానే కుంకుమ రంగు రూ. 20 తీసుకున్నారు. ముగ్గు అయితే ఆల్రెడీ పాతవేనండి. ఉన్నది ప్యాకెట్లు ఇంకా 2 ప్యాకెట్లు ఉన్నాయి. అందుకని ముగ్గు అయితే తీసుకోలేదు. ముగ్గులో బియ్యపిండి కలుపుకొని ముగ్గు వేస్తే చాలా నీట్‌గా ఉంటుంది. తెల్లగా కనిపిస్తూ ఉంటుందండి ముగ్గు లైను. కొంతమంది ఇసుక కూడా కలుపుతారు. ముగ్గు లైను నీట్‌గా పడడానికి
బియ్య పిండి కానీ ఇసుక కానీ ముగ్గు పిండిలో కలుపుతూ ఉంటారు. నేనైతే ప్రస్తుతానికి బియ్య పిండిలో ముగ్గును కలుపుతున్నాను. అదే ముగ్గులో బియ్య పిండిని కలుపుతున్నానండి. ఇవన్నీ కూడా రెడీ చేసుకుని మార్నింగ్కి సిద్ధం చేసుకుని పెట్టుకుంటే కంగారు పడకుండా ఈజీగా ముగ్గు అయితే వేసేసుకోవచ్చు. రేపే స్టార్టింగ్ కాబట్టి చిన్న ముగ్గుతోనే స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. ఇది ధనుర్మాసం కాబట్టి సంక్రాంతి పండుగ నెల కూడా పడతారు కాబట్టి ఇప్పటి నుంచి పిల్లలు చక్కగా గొబ్బిళ్ళు అవి పెట్టుకుంటూ ఉంటారు. మా పాపకైతే గొబ్బిళ్ళు ఆల్రెడీ తీర్చేసామండి. 2 ఇయర్స్ బ్యాక్ తీర్చేసాము. 9 సంవత్సరాల లోపు తీర్చుకోవాలి అంటారు కదా, అందుకని 2 ఇయర్స్ బ్యాక్ గొబ్బిళ్ళు అయితే తీర్చేసాము. ఇక బియ్యపిండి అలాగే ముగ్గు కలుపుకుంటున్నాను. ఈ ధనుర్మాసంలో చుక్కల ముగ్గుల కంటే కూడా గీతల ముగ్గులు ఎక్కువగా పెడతారు కదా. అలానే ముగ్గు మధ్యలో నెలవంకనైతే వేస్తామండి. కానీ నేనైతే వెయ్యను. ఎందుకంటే మళ్ళీ సంక్రుణ్ణి సాగనంపాలి అంటే మనము సంక్రాంతి పండుగ రోజు కానీ కనుమ పండుగ రోజు కానీ లేదా ముక్కనుమ రోజు కానీ మనము భోగి మంట వరకు సంక్రుణ్ణి సాగనంపడానికి ఒక రథం తయారు చేసి అదే ముగ్గుతోని ఆ ముగ్గు గీతతోనే మనం తీసుకెళ్తాం కదా. కానీ మేము ఇక్కడ ఉండమండి. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కాబట్టి నేను సంక్రుణ్ణి అయితే పెట్టుకోవట్లేదు. కానీ ముగ్గులంటే ఇష్టం కాబట్టి మామూలు ముగ్గులే వేసుకుందాము అనుకుంటున్నాను. అలానే రేపటికి పూజకి సంబంధించిన వస్తువులు కూడా తెచ్చుకున్నాను. అరటిపళ్ళు, అలాగే దేవుడి పటాలకి పువ్వులు, డెకరేషన్ చేసుకోవడానికి చామంతి పువ్వులు. డెకరేషన్ అంటే ఏమీ ఉండదండి, మామూలుగా కృష్ణయ్యని కొన్ని పువ్వులతో డెకరేషన్ చేద్దాము అనుకుంటున్నాను. ఇక ఇవన్నీ నీట్గా పెట్టేసుకున్న తర్వాత చికెన్ అయితే వండుతున్నానండి. ఈరోజు సండే కాబట్టి చికెన్ చేశాను. ఇక వంట అంతా అయ్యేసరికి నా కిచెన్ చూడండి ఎలా ఉందో. కిచెన్ వచ్చేసి కేజీ 250 రూపాయలండి. ఇక కిచెన్ కూడా చక్కగా క్లీన్ చేసేసుకుంటే ఈరోజు పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే అనుకుంటున్నాను. ఆదివారం ఎలాగైనా ఒక అరగంట నిద్ర లేటుగా లేసేసరికి 1 గంట పని వేస్ట్ అయ్యింది అనిపిస్తూ ఉంటుంది కదా. పైగా ఆదివారం ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువ పనే ఉంటుంది. నాన్ వెజ్ అది వండటం, పిల్లలు అది ఇంట్లో ఉండటం, వాళ్ళేమో తీసిన వస్తువు తీసిన దగ్గర పెట్టకపోవడం, మళ్ళీ ఇల్లంతా మనం సర్దుకోవడం ఇంకెలానే ఉంటుంది కదా. ఇక ఇల్లంతా కూడా ఒక కొలుక్కు వచ్చేసరికి ఇలా ఉందండి నా కిచెన్ అయితేని. గిన్నెలు కూడా శుభ్రంగా వాటర్ కారిపోయిన తర్వాత సర్దుకుంటానండి అలమారల్లోనే. మరి ఈ వారం మీరెంత ఖర్చు పెట్టారు అనేది నాకు సరదాగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అప్పా. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ సజెషన్స్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.